కాంగ్రెస్ భవిష్యత్ వ్యూహాలకు కొత్త దిశ, కాంగ్రెస్లో కొత్త రాజకీయ సమీకరణాలకు బీజం పడిందా? ప్రియాంక గాంధీ, ప్రశాంత్ కిషోర్ల రహస్య భేటీతో దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో సుమారు 2 గంటలు సాగిన ఈ సమావేశం వెనుక అసలు ప్లాన్ ఏంటి? బీహార్ నుంచి దక్షిణ రాష్ట్రాల వరకు పెద్ద రాజకీయ సమీకరణాలకు నాంది పడిందా? ఈ సీక్రెట్ మీటింగ్ ప్రభావం ఏంటి? భాజపా వ్యతిరేక కూటమిపై దాని దెబ్బేంటి? ఈ స్టోరీలో చూద్దాం. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాతో రాజకీయ వ్యూహకర్త జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 15న ఢిల్లీ వేదికగా దాదాపు 2 గంటల పాటు జరిగిన వీరి ప్రైవేటు సమావేశంలో ఏ అంశాలపై చర్చించారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బీహార్లో కాంగ్రెస్ పార్టీ కోసం ఒక ప్రధాన ప్రాజెక్టును ప్రశాంత్ కిషోర్ చేపడతారనే ప్రచారం ప్రస్తుతం మొదలైంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో హస్తం పార్టీకి పీకే చేదోడుగా నిలిచే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు కూడా వెలువడుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ తో భేటీపై ప్రియాంక గాంధీని ఇటీవల పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళ ప్రశ్నించగా ఇది కూడా ఒక ప్రశ్నేనా అంటూ ఆమె సమాధానాన్ని దాటవేశారు. కేంద్ర ప్రభుత్వం లోక్ సభను ఎందుకు పనిచేయనివ్వడం లేదు? సభ కార్యకలాపాలకు పదే పదే అంతరాయం ఎందుకు కలిగిస్తోంది? ఈ విషయాలపై మీరు ఎందుకు ప్రశ్నలు అడగరు అని ప్రియాంక ఎదురు ప్రశ్నించారు. ప్రియాంక గాంధీ రాజకీయంగా ప్రతిభావంతురాలు అని ప్రశాంత్ కిషోర్ గతంలో చాలాసార్లు కొనియాడారు. రాహుల్ గాంధీతో పోలిస్తే ఆమెతోనే పీకే చనువుగా ఉంటారు. రాజకీయ అంశాలపై ఆమెతో స్వేచ్ఛగా చర్చిస్తుంటారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి బలమైన గొంతులుగా రాహుల్, ప్రియాంక ఉన్నారు. వారికి రాజకీయ గురువుగా తల్లి సోనియా గాంధీ వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ కు కాంగ్రెస్ తో పాటు విపక్ష ఇండియా కూటమిలోని అన్ని పార్టీల అగ్రనేతలతోనూ బలమైన సంబంధాలు ఉన్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలకు కూడా ఆయన సన్నిహితుడే. కేరళ, అస్సాం రాష్ట్రాల రాజకీయ సమీకరణాలపైన పీకేకు మంచి అవగాహన ఉంది. ఇటీవలే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. దీంతో ఆ కూటమి ఉనికి ప్రశ్నార్థకంగా మారిందనే వాదన మొదలైంది. ఈ నేపథ్యంలో పీకే సుదీర్ఘ అనుభవాన్ని, విస్తృత రాజకీయ పరిచయాలను వినియోగించుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రియాంక గాంధీతో ఆయన భేటీ అయి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలు, సమీకరణాలపై వారి మధ్య చర్చ జరిగి ఉండొచ్చని చెబుతున్నారు. ప్రియాంక గాంధీతో పీకే భేటీపై జన్ సురాజ్ పార్టీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతిని ప్రశ్నించగా భాజపాకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలనే ప్రశాంత్ కిషోర్ విజన్ ఈ మీటింగ్లో స్పష్టంగా కనిపిస్తోందని మనోజ్ చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కమల దళానికి బీహార్ తరహా గెలుపు దక్కకుండా అడ్డుకోవాలనే సంకల్పంతో పీకే ఉన్నారని పేర్కొన్నారు.